నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. సో మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత ఆయన అకాల మరణం చెందడంతో ఈ జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా చాలా గట్టిగా పోటీ పడుతున్నటువంటి అంశం. మన ప్రస్తుతానికి ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా గాంధీ నగర్లో ఉన్నాం. ఇది పూర్తిగా స్లమ్ ఏరియా. ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా హిల్ ఏరియా చూస్తున్నాం మనం పైకి. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది, రహదారుల ప్రాబ్లం ఉంది, లైటింగ్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ప్రజలకు అందించే ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కనపడలేదు. ఈ మాత్రం డెవలప్మెంట్ అయినది ఏంటంటే గత ప్రభుత్వాలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు చేసిన డెవలప్మెంట్ తప్పితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ టీఆర్ఎస్లో కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎటువంటి డెవలప్మెంట్ అయితే జరగలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటూ కూడా స్థానికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. డ్రైనేజీలు కూడా మొత్తం టోటల్గా ఇంట్ల ముందే, వీళ్ళు ఎటు వెళ్ళడానికి కూడా లేకుండా ఇళ్ల ముందే డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పొంగుతున్నటువంటిది మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదంతా కూడా డ్రైనేజ్ నీళ్లు అంతా కూడా. పాపం ఇందులోనే వీళ్ళు నడవాలి, ఇందులోనే వీళ్ళు జీవనం సాగించాలి, ఇక్కడే వాళ్ళ బతుకు సాగించాలి తప్పితే వేరే మార్గం లేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి నాయకులు ఇక్కడ వీళ్ళకి ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ గెలిపి ఎవరిది అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ అండి, ఏం పేరు మీ పేరు? శశి. ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడనే ఉంటారు. శశి, ఏంటి పరిస్థితి? మరి మీ ఏరియా ఎట్లుంది? మరి ఇన్ని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ అన్న. కారణం ఏంటంటే ప్రతి ఒక 10 సంవత్సరాల కిందటి నుంచి దీని చేసిన డెవలప్మెంట్ ఉంది తప్ప ఇక్కడికి వచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు పెరిగిన, ఇప్పుడు ఈ 3 ఏళ్ళు వచ్చింది కదా, 2.5 సంవత్సరాలు అయింది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు రావట్లేదు ఇక్కడ. మేము చూసాము, చాలా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది కదా. ఇక్కడ 60-70 మంది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ గల్లీలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎవరైనా కిందికి రావాలన్నా, పోవాలన్నా, చేయాలన్నా ఎట్లా వస్తారు చెప్పండి? ఎవరు రారు. సో దానివల్ల ప్రాబ్లం ఉంది. గతంలో 5-10 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, అభివృద్ధి చేసిరు. అప్పుడు చేశారు, వచ్చారు, చూశారు, ప్రజల నుంచి చూశారు, చేశారు. మరి ఇక్కడ ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరే పట్టించుకోవట్లేదు. అసలు ఈ ఏరియా ఉందనే మర్చిపోతారు. అదేంటి మరి నవీన్ యాదవ్ చాలా అద్భుతంగా మీ అందరికి టచ్లో ఉంటాడు, ఆయన చాలా గొప్పగా మీ అందరికి రెస్పాండ్ అవుతారని. లేదు అలా అసలు రాలేదు. ఏమున్నాయి బ్రదర్ ఇక్కడ ప్రశాంతంగా ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మెయిన్ అయితే వర్షాలు వస్తే మొత్తం నిండిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ నిండిపోతుంది. ఇక్కడ అసలు రారు, ఎవరు రారు. మాక్సిమం ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ పడితే ఇంట్లో కూడా వస్తాయి నీళ్ళు. కొన్ని ఏరియాలో వస్తాయండి, కొన్ని కింద ఉంటాయి, దానిలో వస్తాయి. చాలా ఇబ్బంది ఉంది, కనపడుతుంది నాకే. రావాలంటే కూడా ఇదిలా ఉంది. సో మరి డైలీ మీరు ఇందులోనే బతకాలి, ఇందులోనే తిరగాలి. సో ఎట్లా హౌ అంటే ఏం లేదన్నా, చూడాలి, ప్రతి ఒక్క ప్రభుత్వం చూడాలి. దాన్ని ఏం లేదు, ఒక ప్రభుత్వం అని కాదు. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే నా గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు టికెట్. సో మరి ఆమె చేయగలుగుతుందా గెలిస్తే? ఒకవేళ చేస్తే చేయొచ్చు, వచ్చి చూస్తే దాన్ని బట్టి చేయొచ్చు. వచ్చారు ఇప్పటివరకు? వాళ్ళ బిడ్డ వచ్చారండి, ఆమె వచ్చారు, చూశారు. సో ఇప్పుడు గెలిస్తే తప్పకుండా చేస్తాను నమ్మకం అయితే ఉంది. మ్యాక్సిమం అయితే ఉందన్నా, ఉంది మ్యాక్సిమం అయితే ఉంది, చేస్తారు అని ఒక హోప్ అయితే ఉంది.